హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. చూడండి మా హస్బెండ్, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని పాపం తను కష్టపడుతున్నాడు. బీరకాయలు పీల్ చేసి ఇస్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ. నాకు ఇది చూడు, థ్యాంక్ యూ సో మచ్. పాల ప్యాకెట్ నిన్న ఈవినింగ్ తెచ్చారు. ఎవ్రీడే పాలు ఆగబెట్టిన తర్వాత మేగడ వస్తుంది కదా, అది స్టోర్ చేసుకుంటానండి. దాంతో నెయ్యి చేస్తాను. అందుకే పాలు అంత ఇదిగా కాగబెడతాను అనమాట. వాటర్ కూడా కొంచెం తక్కువే వేసుకుంటాను వాటిలో. మార్నింగ్ టీ దాకా అలవాటు ఉంది కదా, సో డైరెక్ట్గా అలా పోయకుండా ఒక 5 మినిట్స్ అట్లా కాగబెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మేగడంతా పైన తేలుతుంది అనమాట. సో అది పక్కగా నెట్టేసుకుని ఆ తర్వాత టీ పెట్టేసుకోవచ్చు. అటు సైడు రైస్ కూడా నేను కడిగి పెట్టుకున్నాను. అందరికీ స్కూల్స్కి టైం అవుతుంది కదా, పిల్లలకి క్యారేజ్ కూడా కట్టాలి కాబట్టి టైం అవుతుందని చెప్పి రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను అటు సైడ్ నేను. పాలు కొంచెం మేగడ వచ్చాయి కదండి, ఇంక ఇది టీ పెట్టేసుకుంటాను నేను. పెట్టేసి మార్నింగ్ అసలు టీ తాగే అలవాటు ఉంది కదా, టీ తాగేంత వరకు కూడా ప్రాణం పీకుతూ ఉంటుందండి నాకైతే. ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది మార్నింగ్ టీ అనేది. ఇలా మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. మార్నింగే టీ తాగే అలవాటు. టీ అలా పొంగుతున్నప్పుడు పొంగడానికి వస్తుంది కదా, భలే స్మెల్ వస్తుందండి. అప్పుడు ఆ స్మెల్ అంటే నాకు భలే ఇష్టము. చూస్తూ ఉంటాను ఆ స్మెల్ అంతా. మీలో ఎవరైనా ఇలా చేస్తారా లేదా చెప్పండి నాకు. సో మంచిగా మరగబెట్టుకుంటానండి అలా స్పూన్తో తిప్పుకుంటూ. టీ అయితే కూర తాలింపులో వేసేస్తాను. మా వారు కట్ చేసి ఇచ్చాడు వెజిటేబుల్స్, బీరకాయ కూర ఈరోజు. టీ అయిపోయింది, టీ పోసుకున్నాము. టీ తాగే లోపల పాలు తాగుతాయి, ఆ తర్వాత కూర తాలింపులో వేయాలి. హాయ్ అండి, టీ తాగుతున్నాను. వాటర్ తాగాలి ఫస్ట్. ఆ సౌండ్ విని భయపడకండి, మా వారికి జలుబు చేసింది, తుమ్ముతున్నారనమాట. నేనైతే ఇప్పుడే తాగుతున్నాను. పొద్దున్నే టీ తాగకపోతే మైండ్ చలాకి తను రాదనమాట మైండ్కి. మా హస్బెండ్ అలా అవుతున్నారు టీ. ఓ ఏడు ఉందా? పాలు అయితే కాగుతున్నాయి, అటు రైస్ కూడా ఉడికిపోయింది. ఆ గిన్నెలోనేమో మీకు కనిపిస్తుంది కదా, పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట, బీరకాయ కూరలో వేసుకుందామని చెప్పి. అలాగే పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ కింద. అదైతే త్వరగా అయిపోతుంది కదా, టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు, అది చక్క తాలింపులు వేసేసుకోవచ్చు. దానికోసమని కూడా నేను అన్నం వండేసాను అనమాట. నైట్ రైస్ ఏం మిగలలేదు, సో ఫ్రెష్గా రైస్ అయితే వండేసుకున్నాను పులిహోర కూడా చేద్దామని చెప్పి. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పులిహోర. ఇంకా పాలు అయితే కాగిపోయినాయి, బంద్ చేస్తాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది కదా, పులిహోర కోసం అని చెప్పి బేషన్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే వేడిగా ఉంది కదా అన్నం. పులిహోర ఏంటంటే తాలింపులో వేసి తిప్పేటప్పుడు అంతా కూడా తొనిగిపోతుందేమో అని చెప్పి కొంచెం చల్లారితే ఏంటంటే రైస్ పొడిలాడుతా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. పులిహోరకి రైస్ మెత్తగా ఉండకూడదు, పొడిగానే ఉండాలి. సో అందుకని ఆ బేషన్లోకి తీసుకుంటున్నాను అనమాట, కొంచెం చల్లార్చుకుందాం అని చెప్పి. అదేమో ఇంకా క్యారేజ్ కట్టడానికి అనమాట. ఇప్పుడు బేషన్లోకి తీసుకునేది పులిహోర చేయడానికి. రెండింటికి కలిపి వండేసాను. ఇంకా కూర కూడా చేద్దామని చెప్పి కూర గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసేసుకొని ఇంకా బీరకాయ కూర మీకు చూపించేదేముంది, అందరికి తెలిసిందే కదా బీరకాయ కూర ఎలా చేయాలని చెప్పి. అందులో వెరైటీస్ చేసుకుంటారు. కొంతమంది ఏమో పచ్చిశనగపప్పుతో, కొంతమంది ఏమో పెసరపప్పు, కొంతమంది పాలు పోసి చేసుకుంటారు. అన్నీ బాగుంటాయి, 3 రకాలు కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేనైతే పెసరపప్పు వేస్తున్నాను. మా వారికి పెసరపప్పు వేసి ఇష్టము. లాస్ట్ టైం ఒకసారి చేస్తే చాలా బాగుంది, మళ్ళీ చెయ్యి అన్నారు పెసరపప్పు వేసి, అందుకే చేశాను అనమాట. సో యాజ్ యూజువల్ తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకున్నాను. అలాగే ఉల్లిగడ్డ,
పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను అనమాట. ఇంకొక రకం పచ్చిమిర్చి కట్ చేశాను కదా, అవైతే పులిహోరలో వేసుకుందామని చెప్పి బారుగా కట్ చేశాను. కరివేపాకు ఇంకా నొప్పి చేస్తాను. ఇంక ఇవైతే వేయించుకుంటున్నాను. ఉల్లిగడ్డ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేయాలి. సో ఇవి ఈవెన్గా అవుతాయని చెప్పి రెండు ఈ ఉల్లిగడ్డ లేగే లోపల అసలు కడాయి కూడా పెట్టేస్తున్నాను పులిహోర వేసుకోవడానికి. అది హీట్ అయ్యే లోపల ఇంక ఈ బీరకాయలు కూడా తాలింపులో వేసేసుకుంటున్నాను. తాలింపు అంతా వేగిపోయింది అనమాట. బీరకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసాను. పసుపు వేసానండి. ఉప్పు అయితే వేయట్లేదు, ఎందుకంటే ఉప్పు వేస్తే పెసరపప్పు ఉడకదేమో చిన్న డౌట్. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలీదు. అందుకే పసుపు ఒకటి వేసేసి పెసరపప్పు వేసేసి అనమాట. ఎందుకంటే బీరకాయల నుంచి వాటర్ ఎక్కువ వస్తాయి కదా, ఆ వాటర్తో అది ఉడికిపోతుంది. ఉప్పు వేస్తే ఉడకదేమో అని ఒక చిన్న డౌట్. ఎప్పుడూ ట్రై చేయలేదు వేసి కూడా నేను, ఎందుకు డౌట్ అలా ఉండిపోయింది. ఇంకెప్పుడు అలానే చేస్తానన్నమాట. సో ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు బదులు, లేదంటే కొంతమంది పాలు పోసుకొని వండుకుంటారు. అన్ని టేస్ట్లు కూడా బాగుంటాయి బీరకాయ కూర కూడా. అండ్ బీరకాయ పచ్చడి కూడా చేసుకుంటారు కొంతమంది. పచ్చడి కూడా నాకు చేయడం వచ్చండి, బాగుంటుంది బీరకాయ పచ్చడి కూడా. కొంతమంది తొక్కుతో చేసుకుంటారు, కొంతమంది బీరకాయతో కూడా చేసుకుంటారు అనమాట. బీరకాయ తొక్కు తీస్తాం కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇంకటైతే పులిహోరకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు కూడా వేసాను. మా చిన్నోడైతే పల్లీలు వేయమ్మా అంటాడు, సో వాడి కోసమని పల్లీలు కూడా వేసాను అనమాట. ఇంకా రైస్ చల్లారిందో లేదని చూసుకొని మళ్ళీ అటు సైడ్ పెట్టేసాను. కరివేపాకు వేసి మూత పెడతానండి, ఎందుకంటే కరివేపాకు వేసిన తర్వాత చిప్పట అంటారు కదా, మొత్తం స్టవ్ మీద పడుతుందేమో అని చెప్పి నేనైతే ఎప్పుడు తాలింపుల్లో కరివేపాకు వేసినా సరే మూత పెట్టేసుకుంటాను. ఇంకా అదే తాలింపులో పసుపు కూడా వేస్తాను, ఉప్పు కూడా వేస్తాను. కొంతమంది ఏంటంటే రైస్లోనే ఆయిల్ అను పసుపు వేసి కలుపుకుంటారు, బట్ నేను అలా వేయను, ఇలా తాలింపులో వేసుకుంటాను అనమాట. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు మీరు చూసిన కొంచెం మిరియాల పౌడర్ అలాగే బెల్లం పౌడర్, ఈ రెండు వేసుకుంటే కూడా పులిహోర చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి కంపల్సరీగా. నేను ఎప్పుడు పులిహోర చేసినా మీకు చెప్తూనే ఉంటాను, కొంచెం మిరియాల పొడి అలాగే బెల్లం పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పులిహోర అని చెప్పి. సో అవన్నీ వేగిపోయాయి, రైస్ కూడా వేసేసుకుని కలయి పెట్టేసుకున్నాను. ఇంక ఇది బ్రేక్ఫాస్ట్లోకి ఉంటుంది. ఏమవుతుంది? సమ్మర్ వస్తూనే ఉందా? సమ్మర్ ఇప్పుడు కాదు నాన్న, ఇంకా చాలా టైం ఉంది. సమ్మర్ అంటే మేలో వస్తుంది, అర్థమైందా? అన్నయ్య వచ్చాడు, ఏం చూడిపో, స్నానం చేయపోయినా మీద. ఎందుకు నైట్ అవుట్? చెప్పు. ఇవాళ హోంవర్క్స్ ఇస్తే చేస్తా. హోంవర్క్స్ ఇస్తే నైట్ అవుట్ చేసి చేయాలా నువ్వు? డాడీ నేను నైట్ ఆఫ్ చేస్తా డాడీ, నైట్ ఆఫ్ నైట్ ఆఫ్ చేసుకోవచ్చు నాన్న, నైట్ ఆఫ్ చేసుకోవడానికి నైట్ వచ్చేది. 2 minutes ఉంచుకొని ఉప్పు యాడ్ చేసుకున్నాం. అయితే మళ్ళీ కొంచెం రైస్ వేసాము. మా వాడు మళ్ళీ పులిహోర క్యారేజ్లో కట్టమన్నాడు, నాకు తెలుసు వాడు ఎంత ఉంటుందని. నేను అనుకుంటూనే ఉన్నాను మా వాడు నాకు క్యారేజ్లో కూడా పులిహోర గట్టు అంటాడని, అన్నట్లే మళ్ళీ చెప్పాడనమాట. అందుకని మళ్ళీ ఎక్స్ట్రా రైస్ వేసి అందులో కలిపాను అనమాట. సో నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. నేనంతా అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటాను, ముందే పిండుకున్నాను, ఎందుకంటే చేదు వస్తుందేమోనని చిన్న డౌట్ ఉంటే. సో నిమ్మకాయ అంతా పిండుకుని కూడా కలయి పెట్టేసుకొని పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఇంకా కూర అయితే వాటర్ చూసారా ఎలా వచ్చిందో. ఇంక ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పెసరపప్పు అయితే ఉడికిపోయింది. అందుకని ఇప్పుడు సాల్ట్ అని కారం కూడా యాడ్ చేసేసుకుంటాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెమే వేసుకుంటాను అన్నమాట, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా, మళ్ళీ కారం కూడా ఎక్కువ వేస్తే చాలా స్పైసీగా అయిపోతుంది, పిల్లలు కూడా తినలేరు. సో అందుకని చెప్పి కారం కొంచెమే వేస్తాను అనమాట. ఇంకా పులిహోర కూడా అయిపోయింది, టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందా అని, అన్నీ సరిపోయా లేదని, బాగుందని చెప్తున్నాను అనమాట మీకు. అదే కొద్దిగా కూర చేశాను కానండి, బీరకాయలు కట్ చేసేటప్పుడు చేదులు చూసుకోలేదు, కొంచెం చేదుగా ఉందన్నమాట కూర. ఎంత కష్టపడినా కానీ కూర అయితే టేస్ట్ భలే వచ్చింది, కానీ చేదుగా ఉంది కొంచెం, కొంచెమే మరి ఎక్కువ ఏం లేదు. తింటాడు తినగలుగుతారు కదా.
కారం ఇంకా టేస్ట్ ఉంది. आगे इतना आगे तू देखे పిల్లలు బాగానే ఉంది, ఏం పర్లేదు అంటున్నారు. సరే ఇదే కట్టేస్తాను ఇంకా బాక్స్కి. పర్లేదమ్మా బాగానే ఉంది, క్యారేజ్ కట్టేసి అన్నారు మా పిల్లలు. థ్యాంక్ గాడ్ అనిపించింది, ఎందుకంటే కొంచెమే చేదు ఉందిలేండి, ఎక్కువ లేదు. ఇంక ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తిని స్కూల్కి బయలుదేరిపోతారు. క్యారేజెస్ కూడా కట్టేశాను, ఇంకా తిని బయలుదేరిపోతారు. పిల్లలు పర్లేదులే అమ్మ కట్టు అన్నారు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే నా పని అయిపోయినట్టే. అంత కష్టపడ్డా కూడా వేస్ట్ అయిపోయేది. సో పిల్లలు మంచిగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, క్యారేజెస్ కట్టేశాను. పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు స్కూల్కి. వినాయకుడిని పెట్టడానికని మండపం కడుతున్నారండి ఇక్కడ. అన్నీ అడ్డుకున్నాయని చెప్పి ఇంకా అక్కడ ఎక్కించుకుంటున్నాడు అనమాట పిల్లల్ని. ఇక్కడ మా ఇంటి ముందు వినాయకుని పెడతారు ఎవ్రీ ఇయర్, పక్కింటి ఆంటీ వాళ్ళు. అక్కడ కారు ఉంది, అవన్నీ ఇంకా సామాన్లు ఉన్నాయన్నమాట అడ్డంగా, ఇంకా అందుకని అక్కడ తీసుకెళ్ళి ఎక్కించుకుంటున్నాడు. ఓకే అండి, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.